వెల్కమ్ టు మార్కెట్ మంత్రం. హలో మామ, ఈరోజు డేట్ వచ్చేసి 10th Feb, టైం వచ్చేసి 10:17. ఈరోజు మార్కెట్ అయితే కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్ దగ్గరికి ఫాల్ అయ్యి కూడా మళ్ళీ రికవర్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తుంది. నేనైతే ఈ బ్లూ లైన్ని క్రాస్ చేస్తే 26,000 వరకు వెళ్తుంది, ర్యాలీ చేస్తుంది అని అనుకుంటున్నాను. లేదు అంటే ఇక్కడే కొద్దిసేపు సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయిందంటే మాత్రం డే లో వరకు మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇది ఈరోజు నా ప్లాన్. అయితే నా ప్లాన్లో భాగంగా ఈరోజు వెయిట్ చేద్దాం ఎటు వెళ్తుందని. సిఈ సైడ్ ఎంట్రీ వస్తుందని అనుకుంటున్నాను. అందుకే సిఈ చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. 26,000 ఎట్ ద మనీగా ఉంది. మనకి ఆప్షన్ చార్ట్లో కూడా ఆప్షన్ చైన్లో లాంగ్ అన్వైడింగ్గా చూపిస్తుంది. కాబట్టి నేను అయితే సిఈ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి మామ, ఇదే మన సిఈ 26,000 సిఈ. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ పేజ్లో ఎంట్రీ తీసుకొని చూపిస్తాను. 26,000 సిఈ చూస్తున్నారుగా. ఈరోజు ఎక్స్పైరీ 10 లాట్స్తోన 17 స్టాప్ లాస్ పెట్టాను, 80 టార్గెట్ పెట్టాను, 50 టార్గెట్ పెట్టాను. సారీ, చూద్దాం ఏమవుతుంది చెప్పేసి. నాకు 10 లాట్స్ అంటే 650 క్వాంటిటీకి గాను 16,770 రూపీస్ మార్జిన్ రిక్వైర్డ్ అయింది. టైం చూస్తున్నారుగా 10:17. సరే, చార్ట్ విషయానికి వస్తే చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ లాస్ అలా నడుస్తుంది. చూద్దాం ఏమవుతుందని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ మామ, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ని అందించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు మీ ప్లాన్ ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంతకీ మీరు ట్రేడ్ తీసుకున్నారా? తీసుకుంటే ఎటువైపు ట్రేడ్ చేశారు? ప్రాఫిటా లాసా అనేది కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నాదైతే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ అలా నడుస్తుంది. చూద్దాం ఏమవుతుందని వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనకి 2,000 వరకు కూడా ప్రాఫిట్ అయితే నడుస్తుంది. అంటే 6%, 7% వరకు కూడా ప్రాఫిట్ చూపిస్తుంది. చూద్దాం, మన స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయ్యేలాగే ఉంది ఈరోజు. చూద్దాం ఏమవుతుంది అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మామ. ఒకసారి ఇండెక్స్ చార్ట్ కూడా చూద్దాం మామ. చూస్తున్నారుగా ఇండెక్స్ చార్ట్. మన పెట్టుకున్న హై లైన్ అయితే బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ కోసం వస్తుంది. లో ఇటు ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తుందా ఏమవుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. చూద్దాం ఏమవుతుంది అనేది లాస్ట్ వరకు అయితే. మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఇంకా. బిగ్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. ప్రజెంట్ 2,000 వరకు 2,000 ప్లస్ కూడా మైనస్ వస్తుంది. చూద్దాం ఏమవుతుందని. 10% లాస్ కూడా చూపిస్తుంది ప్రజెంట్ అయితే. అందుకే మా బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పైరీ రోజు అవాయిడ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. సరే, మనమైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ
ఇండెక్స్ చార్ట్ చూస్తున్నారు కదా, అటు అక్కడెక్కడే తిరుగుతుంది. టైం డికే వల్ల మనకి మన ప్రైస్ కూడా కరిగిపోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే 3000 చిల్లర లాస్లో నడుస్తుంది మనకి. ఆల్మోస్ట్ మన ఎస్ఎల్కి చాలా దగ్గరలో ఉన్నాం. 4700 800 కూడా లాస్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 30% ఈరోజు లాస్లో ఉన్నాం మామ. ఏమో ప్రజెంట్ అయితే ఇంకా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. జస్ట్ 60 పైసా 70 పైసాతో మిగిలిపోతున్నాం, బతికిపోతున్నాం. చూస్తున్నారుగా ఎంత కిందికి వచ్చింది మార్కెట్. మన స్టాప్ లాస్కి దగ్గర వచ్చి రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ టైం డికే వల్ల స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు అయితే. చూద్దాం ఏమవుతుంది లాస్ట్ వరకు. చూస్తున్నారు మామ, ఈ రోజు అయితే మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను ఇండిసెస్ చార్ట్ చూడండి. ఇప్పుడు చూస్తున్నారు ఇండిసెస్ చార్ట్, నిఫ్టీ మన రేంజ్లోనే మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది. అందువల్లే మనకి ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి మన ప్రైస్ ఆప్షన్స్ ప్రైస్ ఐస్ కరిగినట్టు కరిగిపోతున్నాయి. మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. మనకి ఇప్పుడైతే 5700 చేంజ్ కూడా లాస్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.